ఏలూరు జిల్లా కుక్కునూరు వేలేరుపాడు మండలంలో మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, పార్థసారథి పర్యటించారు. వీరికి అసూరాపేట వద్ద జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఘన స్వాగతం పలికారు. పునరావాసాల్లో జీవిస్తున్న వరద బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇంకా వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బయో టాయిలెట్స్ ఏదైతే ఇప్పుడు పెడుతున్నారో ఆ బయో టాయిలెట్స్ ఖర్చుతోనే వీళ్ళకి ఇక్కడ నియర్ బై గవర్నమెంట్ సైట్ ఏదైనా ఉంటే కనుక కలెక్టర్ గారికి చెప్పి గ్రూప్ ఆఫ్ టాయిలెట్స్ కట్టేస్తే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వీళ్ళకి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఇప్పటికిప్పుడు కాదండి, జనరల్ గా ఫర్దర్ గా కూడా ఇప్పుడు మళ్ళీ చేసుకుని ఫర్దర్ రెగ్యులర్ గా ప్రాబ్లం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి పర్మనెంట్ సోర్స్ ఉంటే కొంచెం ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏమా నిజమే కదా? కాబట్టి అది కట్టించే ఏర్పాటు కూడా మేము చేస్తాం. ప్రతి సంవత్సరం వచ్చే ఇబ్బంది కాబట్టి వాళ్ళకి పర్మనెంట్ గా చేసే పరిస్థితి తీసుకుంటారు. ఒకసారి పర్టికులర్ గా ఇందాక చెప్పారు, మన మంత్రి గారు అని చెప్పారు, అందుకే ఒక పాయింట్ చెప్దామని నేను మైక్ తీసుకున్నాను. గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా కొన్ని వందల ఇళ్ళు, కొన్ని వేల మంది ఇబ్బంది పడ్డారని చెప్పేసి మనం చెప్పాలని, ఆ ప్రాజెక్ట్ కి మెయింటెనెన్స్ చేస్తానికి ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము ఏదైతే ఉందో గత ప్రభుత్వం చెల్లించకపోవడం మూలంగా అక్కడ బ్రీచ్ ఏర్పడతాం. దాని మూలంగా ఎంత నష్టపోయారో కూడా మనం చూసాం. మరి ఈ కార్యక్రమంలో అధికారులందరూ కూడా బాగా పనిచేస్తా ఉన్నారు. వారికి మనం చేసేది ఏంటంటే ఇంకా గోదావరి బాగా వస్తున్నట్టుంది కాబట్టి అప్రమత్తంగా ఉండి ఇక్కడ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా మెరుగా ఉంటాయి. కాబట్టి హెల్త్ క్యాంప్ కానివ్వండి, ఇందాక అధికారులు చెప్పిన టాయిలెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మరి వీళ్ళందరూ కూడా కాపాడుకోవాలని చెప్పేసి మనం చేస్తూ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారో ఆయన ఆలోచనల్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత మన అధికారులు. కాబట్టి ఏదో ఇబ్బంది అనుకోకుండా తప్పకుండా కొద్దిగా ఎక్కువ సమయం గడిపి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చేవన్నీ కూడా అందే విధంగా తెలియాల్సిందిగా మనం చేస్తూ నిర్వాసితులతో మాట్లాడండి. ఇంతవరకు మనం ఏం చేశాం, ఇంకా ఏదైనా అవసరం ఉంటే, ఇంకా ఏదైనా సరే సహాయం కావాలంటే అందించడానికి కూడా మనం వెనకాడొద్దు. ఇది చాలా ప్రాధాన్యత కలిగిన అంశం అని చెప్పి మంత్రులందరినీ కూడా ఇక్కడ పంపించారు. చాలా సంతోషం. 6 రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు. అన్ని వసతులు కూడా జిల్లా యంత్రాంగం మీకు సమకూరుస్తుంది. ఇంకా వరద పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏవైతే మీరు చిన్నవి టాయిలెట్స్ ఇంకా సరిపోవడం లేదని చెప్పారు, ఇమీడియట్గా ఏర్పాటు చేయమని చెప్పాం. శానిటేషన్ కూడా చూస్తారు. మీకు ఇది ప్యాకేజ్ కూడా ఇస్తాం. మీరంతా బాగుంది, వరద తగ్గింది, మేము గ్రామాలు వెళ్ళిపోతామంటే ఒక్కొక్క కుటుంబానికి 3,000 రూపాయలు క్యాష్ మీకు ఇచ్చి క్షేమంగా మీ ఇంటికి పంపించే వరకు మీ యోగక్షేమాలు, మీ బాగోగులు చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం అందరి మీద ఉంది.